దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము ఇర్మియా 27వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు. కాబట్టి మీ ప్రవక్తలనేమి, సోదెగాండ్రేమి, కలలను కనువారేమి, కాలజ్ఞానములేమి, మంత్రజ్ఞులేమి, మీరు బబులోను రాజునకు దాసులు కాకుందరని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్యపెట్టకుడి. మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మును దూరముగా తోలువేయినట్లును, మిమ్మును నేను వెళ్ళగొట్టునట్లును, మీరు నశించినట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింతురు. అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశంలో కాపురం ఉండనిచ్చేదను. వారు తమ భూమిని సేద్యపరచుకొందురు. నేను వారికి నెమ్మది కలుగచేతును. ఇదే యెహోవా వాక్కు. నేను ఆ మాటలను బట్టి యూదా రాజైన సిద్కియాతో ఇట్లాంటిని, బబులోను రాజు యొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొని అతనికిని అతని జనులకును దాసులైన ఎడల మీరు బ్రతుకుదురు. బబులోను రాజునకు దాసులు కానొల్లని జనుల విషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను నీవును నీ ప్రజలను చావనేలా. కావున మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు. వారి మాటలను అంగీకరింపవద్దు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్.